బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి గల కారణాలు మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి గల కారణాలు ఏమిటి? మనకి మొన్న ఉదయానికి ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే వాయువ్య బంగాళాఖాతంలో మనకి తూర్పు ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నిన్న ఉదయానికి మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారింది. అది సముద్ర మట్టం నుంచి దాని ఎఫెక్టు ఉపరితలంలో అప్ టు 7.6 కిలోమీటర్స్ వరకు కూడా దాని ప్రభావంతో సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వెస్ట్ వైపుకి వాలి ఉండటం వల్ల మనకి తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ ఉండింది. దానికి తోడు మనకి ఇటు అరేబియన్ సీ నుంచి ఈ అల్పపీడనం వైపు పోయే గాలులు, ఈ అల్పపీడనం సర్క్యులేషన్ నుంచి వచ్చే గాలులు రెండూ కూడా కాన్ఫ్లుయెన్స్ ఇంచుమించు మనకి కామారెడ్డి, మెదక్ ఆ ప్రాంతంలో అవడం వల్ల కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం మనకి ఒక 2 రోజుల్లో నిన్న ఈరోజు కలిపి 65 సెంటీమీటర్లు రికార్డ్ అవ్వడం జరిగిందండి. ఈరోజు తెలంగాణలో ఏ జిల్లాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఈరోజు కూడా మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో మనకి యాక్చువల్గా ఈ అప్పర్ పార్ట్లో అంటే సర్క్యులేషన్ మనకి ఈ ప్రాంతంలో ఉంది. దీని యొక్క వాలు ఇలా వాలటం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఈరోజు ఎఫెక్ట్ ఉంటుంది. 1-2 జిల్లాల్లో మనం అతి భారీ వర్షం అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఒక 2-3 జిల్లాల్లో ముఖ్యంగా మనకి ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరం భీము, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతంలో పడే అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.